విషయం గీత ముందే ఇంట్లో మనందరితో చెప్పుంటే ఈ విషయం మనింట్లోనే మన మధ్య ఉండేది. కొట్టుకున్నా తిట్టుకున్నా ఒకరినొకరు తప్పు పట్టుకున్నా ఈ 4 గోడల మధ్య ఉండేది. అలా కాకుండా ఈ విషయం మీరు చెప్పొద్దు, అంతా నేను చూసుకుంటాను అని తన గొప్ప కోసం ఆపి ఇప్పుడు నిజం 10 మంది ఉన్న చోట పచ్చని పందిట్లో బయటపడ్డానికి కారణమైంది. ఇంతవరకు ఈ ఊరు జనం మీ నాన్నని దేవుళ్లా చూశారు. ఇక మీదట ఆయన అలా చూస్తారా? ఇదివరకట్లా మర్యాదిస్తారా? మీ నాన్న ఉత్తముడు, మంచివాడు, 10 మందికి సాయం చేసే మనిషి అనే పేరు తెచ్చుకోవడానికి ఆయనకి కొన్ని సంవత్సరాలు పట్టింది. ఇప్పుడంతా కొన్ని క్షణాల్లో పోయింది. దీనికంతటికీ కారణమెవరు? నీ పెళ్ళాం గీత. గీత ఏం చేసినా కరెక్టే చేస్తుంది, మంచి కోసమే చేస్తుందని మనింట్లో వాళ్ళు కొందరు నమ్ముతుంటారు. అదే నా మామ, నీ తమ్ముడు. లోపల నీకు అదే ఫీలింగ్ ఉందని నాకు తెలుసు రామ్. ఇప్పటికి కూడా ఆ గీత మీద నీకు అదే ఫీలింగ్ ఉంటే అది నీ ఇష్టం. ఆంటీ, గీత వల్ల మీరు ఎన్ని మెట్లు దిగారో, ఎన్ని అవమానాలు పడ్డారో నాకు తెలుసు, మీకు తెలుసు. 100 అవమానాలు పడ్డాను, ఇది 101 అనుకుంటాను అంటే మీ ఇష్టం. 4 గోడల మధ్య చెప్పాల్సిన ఒక నిజం నలుగురి ముందు చెప్పే పరిస్థితి వచ్చి ఇంటి పరువు పోవటానికి కారణం ఆ గీత. ఇది ముమ్మాటికి గీత చేసిన పెద్ద తప్పు. ఈ ఇంటి పరువు పోయింది అంటే ఈ ఇంటి కోడలిగా నా పరువు కూడా పోయినట్టే. ఈ ఇంటి కోడలిగా, కుటుంబ సభ్యురాలిగా నాకనిపించింది చెప్పాను. ఏ నిర్ణయం తీసుకుంటారో మీ ఇష్టం. చెప్పురాం. ప్రియ మాట్లాడిందంతా విన్నావు కదా. ఈ విషయంలో నేను ఎలాంటి డెసిషన్ తీసుకోను. ఇప్పుడు డెసిషన్ తీసుకోవాల్సింది నేను కాదు, నువ్వు. భార్య ఓ మంచి పని చేస్తే చప్పట్లు కొట్టాల్సింది భర్త. తప్పు చేస్తే చెంప పగలగొట్టాల్సింది కూడా భర్తే. కాదు, నా భార్యని కొట్టలేను, తన్ని బాధ పెట్టలేను, తను ఏడిస్తే చూడలేను అంటావా? నేను నిన్నేమి అన్ను, గీతని ఏమన్ను. నేను బతికుండను అంతే. అవును, ఇది నిన్ను బెదిరించడానికి అనడం లేదు. ఇంటి పరువు తీసింది ఇంట్లో ఉంటే నేను బతికుండను. నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకుంటావో నీ ఇష్టం. అదే నువ్వు తీసుకునే నిర్ణయం మీదే నీ తల్లి చావు బ్రతుకు ఆధారపడున్నాయి. బతుకునిస్తావో చంపుకుంటావో నీ ఇష్టం.
అమ్మా గీత, ఎవరేమన్నా నువ్వు మాత్రం ఏం మాట్లాడొద్దు. నేనేం తప్పు చేశాను మామయ్య? నువ్వే తప్పు చేయలేదు వదినా, కానీ వాళ్ళు అలాగే ఫీల్ అవుతున్నారు కాబట్టి కాస్త అర్థమయ్యేలా చెప్పు. మాటకు మాట జవాబిస్తే గొడవ పెద్దదవుతుందమ్మా. మౌనంగా ఉంటేనే ప్రస్తుతం నీకు మంచిది. వచ్చావా? నువ్వు ఎప్పుడొస్తావా అని రామ్ వెయిట్ చేస్తున్నాడు. ఏ ఎక్కించాల్సిందంతా ఎక్కించావా? ఎక్కించాల్సిన అవసరం నాకేంటి? ఇది ఎంత మోసం చేసిందో వాళ్ళకి తెలీదా? ఏంటమ్మా మోసం? సీనే మావయ్యకి ఇంకో భార్య ఉందన్న విషయం తెలుసు కూడా చెప్పకుండా దాచడాన్ని ఏమంటారు మీ దృష్టిలో? బాధ్యత అంటారమ్మా. కుటుంబ పెద్ద కుటుంబ సభ్యుల ముందు చులకన కాకూడదు అనుకోవడం అంటారు. కాపాడుకోవడం అంటారమ్మా. అలా అని మీరంటున్నారు, కానీ రామ్ ఆంటీ అలా అనుకోవడం లేదు. చూడు ప్రియా, ఇది వదిన వాళ్ల కుటుంబ వ్యవహారం. మధ్యలో నువ్వు కల్పించుకోకపోవడమే మంచిది. నేను చెప్పేది కూడా అదే. వాళ్ల కుటుంబం విషయమని మీరే అంటున్నారుగా. వాళ్ల విషయంలో మీరు కల్పించుకోకండి. రామ్ ఏ డెసిషన్ తీసుకున్నా అడ్డుపడకండి. మీరు మాట్లాడితే నేను మాట్లాడాల్సి వస్తుంది. ఈ విషయంలో మీరు గొడవ పడాల్సిన అవసరం లేదు ప్రియా. నేను మంచి చేశానో చెడే చేశానో నాకు తెలుసు. మా ఆయనతో నేను సర్ది చెప్పుకుంటాను. సర్ది చెప్పుకోగలనన్న నమ్మకం నీకున్నా వినిపించుకునే పరిస్థితిలో రామ్ లేడులే. వెళ్ళి చూడు, నీకే తెలుస్తుంది. ఇప్పుడుంటుంది దీనికి. ఇంత చేస్తూ కట్టుకున్న మొగుడు దగ్గర కూడా నిజాన్ని దాచిపెట్టి ఇంతవరకు తెచ్చిందంటే నీ భార్యది మామూలు ధైర్యం కాదు. కొంపతీసి నువ్వు పెళ్ళాంచాటు మొగుడువా ఏంటి? ఏమండి? చెప్పు. నేను చేసింది తప్పు అని మీరు నిజంగా నమ్ముతున్నారా? నేనేమనుకుంటున్నానని కాదు, నువ్వేం చెప్పాలనుకుంటున్నావో ముందు అది చెప్పు. నేను చేసింది తప్పు అని నేను అనుకోవడం లేదు. ఇలాంటి నిజం తెలిసి మా అమ్మతో చెప్పకపోతే చెప్పకపోయావు, కనీసం నాతో అయినా చెప్పలేదంటే ఏమనాలి? నా దగ్గర కూడా దాచావంటే ఏమనుకోవాలి? చెప్పలేదు అంటున్నారే కానీ అసలు ఎందుకు చెప్పలేదు అని ఆలోచించరా? హాస్పిటల్లో చావు బ్రతుకుల మధ్య ఉన్న మామయ్య గారు నన్ను పిలిచి సడన్ గా తన గతం గురించి చెప్పారు. సరస్వతి అత్తయ్య గురించి, శాంతి గురించి చెప్పి
వాళ్ళని అనాథల్ని చెయ్యొద్దు, వాళ్ళ బాధ్యతను నువ్వే తీసుకోవాలని నా దగ్గర మాట తీసుకున్నారు. నాకు ఏం చేయాలో, ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కాలేదు. మావయ్య గారికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కోసం తమకు అన్ని ఆయనే అనుకుంటూ బ్రతుకుతున్న సరస్వతి అత్తయ్య, శాంతిలను వెతుక్కుంటూ వెళ్ళాను. వాళ్లకు ధైర్యం చెప్పాలనుకునే వెళ్ళాను. కానీ నేను వాళ్ళ దగ్గరకు వెళ్లేసరికి వాళ్ళ పరిస్థితి అస్సలు బాలేదు. నిలవ నీడ కూడా లేని పరిస్థితి. ఆ పరిస్థితుల్లో వాళ్ళని బయట ఉంచలేక మన ఇంటికి తీసుకొచ్చాను. అవ్వడానికి సొంత వాళ్ళు, కానీ బయట వాళ్ళు అంటుంటే నాలో నేను బాధపడ్డమే తప్ప ఏమీ చేయలేకపోయాను. నిజాన్ని బయట పెట్టలేకపోయాను. వాళ్ళెవరో చెప్తే అత్తయ్య గారు ఎలా రియాక్ట్ అవుతారోనని భయం. మరి నాతో చెప్పకపోవడానికి కారణం? అదే భయం. భయమా? దేనికి? మీ నాన్నగారి మీద మీకున్న మంచి అభిప్రాయమే ఆ భయానికి కారణం. కన్న తండ్రిని చాలా గొప్పగా ఊహించుకుంటూ గౌరవం ఇస్తున్న మీకు మామయ్య గారికి ఈ ఇల్లు కాకుండా మరో ఇల్లుంది అని, నీ అమ్మగారు కాకుండా ఇంకో అమ్ముంది అని, మీకొక చెల్లెలు కూడా ఉంది అని చెప్తే మీకు ఆయన మీదున్న గౌరవం ఎక్కడ పోతుందోనని భయపడ్డాను. అందుకే మీ దగ్గర కూడా ఈ నిజం దాచాను. ఇక శాంతి పెళ్లి విషయం. గౌతమ్ శాంతిని ఇష్టపడుతున్నాడు అని తెలిసి గౌతమ్కి శాంతికి పెళ్లి జరిగితే తన జీవితం బాగుంటుందని, రేపు మామయ్య గారు వచ్చాక తన కూతురికి మంచి భవిష్యత్తు దొరికింది అని ఆనందపడతారని ఎంతో సంబరపడ్డాను. కానీ దురదృష్టం, శాంతి అజయ్ని ప్రేమించింది. తన కారణంగా తల్లయింది. కానీ ఈ విషయం నేను తెలుసుకునే ముందే గౌతంతో శాంతికి నిశ్చితార్థం జరిగిపోయింది. ఇటు అత్తయ్య గారి మాటను కూడా కాదు అని చేసిన నిశ్చితార్థం అది. అటు శాంతి చేసిన పొరపాటు. ఈ రెండింటి మధ్య నేను ఎంత నలిగిపోయానో నాకు మాత్రమే తెలుసు. చా, నువ్వు ఎంత సెంటిమెంట్ గా మాట్లాడినా రామ్ ఇప్పుడు కరగడే. నీకు కోతి కతి. మామయ్య గారు కోలుకుని ఇంటికొచ్చిన తర్వాత ఈ విషయం మీతో చెప్దామనుకున్నాను. శాంతికి తను ప్రేమించిన వాడితోనే పెళ్లి చేయాలనుకున్నాను. అంతేగాని మిమ్మల్ని మోసం చేయాలని, మీ దగ్గర నిజం దాచాలి అని నా ఉద్దేశం కాదు. నేను చెప్పాల్సింది చెప్పాను. ఇప్పుడు నన్నేం చేయమంటారో మీరే చెప్పండి. బయటికి పోవే కుక్క అనురామ్ అను.
చూడు గీత, తన భర్తని మరో ఆడది పంచుకుంది అని తెలిస్తే ఏ ఆడది తట్టుకోలేదు. అందుకే మా అమ్మ అంతలా రియాక్ట్ అయింది. ఇక మా నాన్న చేసింది తప్పు అని కూడా నేను అనుకోవడం లేదు. అనుకోకుండా జీవితంలో జరిగిన యాక్సిడెంట్ అది. మంచి మనిషి అన్న పేరు పోతుంది. నలుగురిలో నేను లోకం అయిపోతానా? తన స్వార్థం కోసం ఆలోచించకుండా అందరి ముందుకు వచ్చి వాళ్ళు నా భార్య పిల్లలు అని చెప్పి కన్న తండ్రిగా కాళ్ళు కడిగి కన్యాదానం చేసి తండ్రిగా శాంతి పట్ల తన బాధ్యతను నెరవేర్చుకున్నారు. నిజాన్ని 10 మందిలో ఒప్పుకునే ధైర్యం ఎంతమందికి ఉంటుంది? కాబట్టి ఆయన మీద నాకున్న గౌరవం పోవడం కాదు, ఇంకా పెరిగింది. నీ నాన్న సోదెందుకు స్వామి? ముందు దీని గొడవ తేల్చి మెడపట్టుకుని బయటికి తింటే. మావయ్య గారి గౌరవం కాపాడడం కోసం నిజాన్ని దాచిపెట్టానంటున్నావు. నాతో చెప్తే ఆయన మీద నాకున్న గౌరవం ఎక్కడ పోతుందోనని నాతో చెప్పలేదు అని అన్నావు. కోడలిగా కుటుంబ సభ్యుల ముందు మా నాన్నగారి పరువు పోకుండా ఆయన లోకు కాకుండా కాపాడావు. నువ్వు చేసిన తప్పని నేను అనుకోడు. గీత చేసింది తప్పు కాదా? నేనేదో ఎక్స్పెక్ట్ చేస్తే రామేంటి ఇలా మాట్లాడుతున్నాడో. కాకపోతే ఎవరి జీవితంలోనైనా ముందు తల్లే ఉంటుంది, ఆ తర్వాతే భార్య. నువ్వు ఏం ఆలోచించి చేసినా మా అమ్మ దృష్టిలో అది తప్పైంది. నువ్వు ఇక్కడ ఉంటే తను చచ్చిపోతానంటుంది. ఏం చేయాలి? అయితే నన్నేం చేయమంటారు? జరిగింది మంచి అయినా చెడైనా భర్తగా నేను నీకు సపోర్ట్ చేయాలి. అది నా బాధ్యత. ఇప్పుడు నేను ఉన్న పరిస్థితుల్లో నీకు ఖచ్చితంగా న్యాయం చేయలేను. అంటే నాకు అన్యాయం చేస్తారా? ఏం చేయాలి? నీకు మంచి అనిపించిన విషయం మా అమ్మకు చెడు అనిపించింది కదా.